హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా చేసుకొని సన్నకార పూస అయితే చేస్తున్నాను. ఇదైతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా కూడా తినేసేయచ్చు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సన్నకార పూసకు వచ్చేసి 1 కప్పు శనగపిండి, అలాగే అందులో 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను. 1 టీ స్పూన్ అయితే వాము అండ్ అలాగే మన టేస్ట్కి తగ్గ కారం అండ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఉండాలి పిండి. ఇప్పుడు వచ్చేసి సన్నకార పూసకు కావాల్సిన గొట్టాలు అయితే తీసేసుకొని అందులోకి మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి, పిండి అంటుకోకుండా. సో ఇప్పుడు వచ్చేసి మనం కలిపి పెట్టేసుకున్న పిండిలో కొంచెం తీసేసుకొని ఇలా ఒక 1 మినిట్ పాటు ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న సన్నకార పూస గొట్టాల్లోకి అయితే పిండిని పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇప్పుడు మనం సన్నకార పూస అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్లోనే, ఇదైతే క్లాత్ పైన వేస్తే రాదండి, డైరెక్ట్ అయితే ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఇలా అయితే వేసుకోవాలి. ఇలా ఇదైతే త్వరగా కాలిపోతుందండి. సో చూసుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇలా 2 సైడ్ల మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఈజీగా మాడిపోతుందండి. సో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయితే వచ్చేసిందో, చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ పిండి పెట్టేసుకొని మళ్ళీ డైరెక్ట్ ఆయిల్లో ఇలా సన్నకార పూస అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలాగే అన్నీ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇంతే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీటిని. సో ఇలానే పిండి మొత్తాన్ని చేసుకోవాలండి. సో ఇంతేనండి, సన్నకార పూస అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. దీనిపైకి కరివేపాకు ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి.